డాక్టర్ గారు, నాకు మూత్రపిండాల్లో రాళ్లున్నాయి. ఇంకా పెళ్లి కాలేదు. నేను హస్తప్రయోగం ఎక్కువగా చేస్తాను. హస్తప్రయోగం విపరీతంగా చేసినప్పుడు పురుషాంగంలో మంట పుడుతుంది. మూత్రానికి వెళ్లినప్పుడు కూడా మంట పుడుతుంది. ఒక్కోసారి పెద్ద ఇసుక రేణువులంత రాళ్లు పడుతుంటాయి. హస్తప్రయోగం చేయడం వల్లనే మంట పుట్టడం, రాళ్లు తయారవడం ఉంటోందా? నాకు సమాధానం ఇవ్వండి అంటున్నారు. ఏం లేదండి, హస్తప్రయోగం చేస్తే ఉండదండి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి దీనికి సంబంధం లేదు. అది కిడ్నీలో రాళ్ళు ఏర్పడే మూత్రంలో మంట మాత్రం వస్తుంది. దీనికి మూత్రనాళంలో మంట అంటే ముఖ్యంగా మాత్రం కిడ్నీలో రాళ్ళే కాదు. కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది, క్రానిక్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. రకరకాల క్రిములు చేరుతాయి. దానివల్ల ఇన్ఫెక్షన్ వల్ల రాళ్ళుంటే ఇన్ఫెక్షన్ తప్పని జరుగుతుంది. ఆ ఇన్ఫెక్షన్ వల్ల యూరినరీ బ్లాడ్ ఇన్ఫెక్ట్ అవుతుంది, ఒక్కోసారి కిడ్నీ ఇన్ఫెక్ట్ అవుతుంది, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అవుతుంది, యూరిత్రా కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది. ఆయనకి అది ఇన్ఫెక్షన్ అవుతుంది. అంటే కిడ్నీలో రాళ్ళు పోవడానికి ముందు సరైన మందులు వాడాలి, సరైన చికిత్స చేయాలి. ముందు కిడ్నీ రాళ్ళు పోవాలి. రెండోది ఉన్న ఇన్ఫెక్షన్ పోవడం కోసం చికిత్స చేయాలి. ఆ ఇన్ఫెక్షన్ కొంతమందికి చాలా కొన్ని ముందుగా ఉంటాయి కొన్ని ఇన్ఫెక్షన్. అంచేత యూరిన్ కల్చర్ టెస్ట్ చేసి ఆ యూరిన్ కల్చర్ టెస్ట్ ద్వారా ఏ మందు కరెక్ట్గా సరిపోతుంది అని ఆ మందు వేయాలి. వేస్తే ఇన్ఫెక్షన్ మందు అయిపోయింది. అంటే కిడ్నీలో స్టోన్స్ పోవాలి, ఇన్ఫెక్షన్ పోవాలి. ఇంకా హస్తప్రయోగం చేయడానికి మంట వచ్చిందంటే హస్తప్రయోగం చేసే రఫ్గా చేసే లోపల ఉరితా మదిగిపోయి మంట పట్టచ్చు. ఏది టెంపరీగా 1-2 రోజులు. మామూలుగా హస్తప్రయోగం మాత్రం ఏనక్కడ నష్టం లేదు, ఏ రంగం మంట కాదు. అంటే అసలు ఏది చేసినా మృదువుగా చేయాలి, సున్నితంగా చేయాలి, సుకుమారంగా చేయాలి. అప్పుడే ప్రతిదీ హాయిగా ఉంటుంది, ఆనందం ఉంటుంది, నష్టం లేకుండా ఉంటుంది.